పాత రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం అందించాలంటే చాలా సమయం పట్టేది. పావురాల ద్వారా సమాచారాన్ని పంపే దశ నుంచి ఎన్నో దశలు దాటుకొని సుమారు 150 ఏళ్ల క్రితం టెలిగ్రాఫ్ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంలో అత్యవసర సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి డాష్ల ఆధారంగా కోడ్ రూపంలో పంపేవారు. గతంలో ఎక్కువగా వీటిని పోస్టాఫీసులో వాడేవారు. ల్యాండ్ టెలిఫోన్ రావడం, ఆ తర్వాత ఆధునిక సాంకేతిక పెరగడంతో ప్రపంచంలో ఎక్కడున్న వారికైనా సరే సమాచారం క్షణాల్లోనే అందిపోతోంది. ఇవి ఏమిటి సార్? వీటిని ఏమంటారు? ఈరోజు మీరు చూసేటువంటి ఈ పరికరమే మనందరికీ సుపరిచితమైనటువంటి టెలిగ్రామ్. ఈ నేడు కొన్ని సెకండ్లలోనే దేశ విదేశాల్లో ఉండేటువంటి ఏ వ్యక్తులైనా కానీ మనం ప్రత్యక్షంగా చూస్తూ వారితో సంభాషించగలిగేటువంటి ఈ రోజులతో పోలిస్తే 100 సంవత్సరాల క్రితం మన సమాచార ప్రసార వ్యవస్థలో అనేక దశలు దాటుతూ వచ్చినటువంటి ఈ టెలిగ్రామ్ సిస్టమ్ అనేది మనకు ఈ నేటి తరం ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ ఆ రోజు ఎలాంటి సమాచారాన్నైనా కానీ కొన్ని గంటల వ్యవధిలో తెలిపేటువంటి పరికరమే ఈ టెలిగ్రామ్. ఈ టెలిగ్రామ్ అనేది మోర్స్ కోడ్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ మోర్స్ కోడ్లో 2 రకాలైనవి ఉంటాయి. ఒకటి చుక్క, రెండోది గీత, అంటే డాట్ లైన్ అంటాము. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక సమాచారాన్ని ఈ విధంగా మోర్స్ కోడ్ ఆధారంగా కానీ పంపించినట్లయితే దాన్ని వాళ్ళు డీకోడ్ చేసుకొని ఆ సమాచారాన్ని సంబంధిత వ్యక్తులకు చేరవేసేవారు. ఇది ఆర్మీ యూజ్డ్ టెలిగ్రామ్ సిస్టము. ఇది ఇప్పటికీ కూడా వర్కింగ్ చేస్తుంది. ఇది 2వ రకమైనటువంటిది తర్వాత వచ్చినటువంటి టెలిగ్రామ్ సిస్టమ్. ఇది కూడా మోర్స్ కోడ్ ఆధారంగానే పనిచేస్తుంది. ఈ నేడు కొన్ని సెకండ్లలోనే దేశ విదేశాల్లో ఉండేటువంటి ఏ వ్యక్తులైనా కానీ మనం ప్రత్యక్షంగా చూస్తూ వారితో సంభాషించగలిగేటువంటి ఈ రోజులతో పోలిస్తే 100 సంవత్సరాల క్రితం మన సమాచార ప్రసార వ్యవస్థలో అనేక దశలు దాటుతూ వచ్చినటువంటి ఈ టెలిగ్రామ్ సిస్టమ్ అనేది